నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో, మేనిఫెస్టోలతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వారి రాకాల కార్యక్రమం, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. తొలి విడతగా బస్సు యాత్ర పూర్తి చేసుకోబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విడతగా అంటే ఈ నెల 27, 28, 29 తారీఖులో కానీ లేదంటే మే 1st వీక్ 1వ తేదీ నుండి కంటిన్యూగా మళ్ళా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఆయా జిల్లాల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి పర్యటన లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క రావాల్సిన అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు అమలు చేశారో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆ ప్రజలకి ఆ నియోజకవర్గాల్లో గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరని చెప్పి నెరవేర్చామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విడత షెడ్యూల్ ఈ నెల 28, 27 కానీ, 28 కానీ, 29 కానీ, ఒకవేళ 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇది నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మరి అక్కడ నుండి షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు కానీ మే 1st వీక్లో కానీ ముఖ్యమంత్రి గారు మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, సింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు, అదేవిధంగా పాలకొల్లు, ఆచంట, వీలైతే కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మరి ఈ నియోజకవర్గాల్లో నేను ఏమైతే నియోజకవర్గాలు చెప్పానో ఆ నియోజకవర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించేందుకు ఈ నియోజకవర్గాలకు రానున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలోని ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులకి పార్టీ నుండి అధికారికంగా కూడా ఒక సమాచారం 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమందికి అంతరంగికంగా సమాచారం ఉన్నట్టు మాకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరికి కానీ మే 1st వీక్లో కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండబోతుంది. మరి ఎన్నికల బహిరంగ సభలో ఇప్పటికే ఎక్కడ నిర్వహించాలి, ఏ ప్రాంతంలో నిర్వహించాలి అనే దాని మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఏలూరు, చింతలపూడి, తాడేపల్లిగూడెం కంపల్సరిగా, అదేవిధంగా తణుకు, పాలకొల్లు, ఆచంట, ఈ నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అవకాశం ఉంటే కైకలూరు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ నియోజకవర్గాల్లో మాకు అందిన సమాచారం మేరకు ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించడానికి మళ్ళీ విడత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆ విధంగానే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారని తెలిసింది. మరి మళ్ళీ విడతలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తే ఒక మీటింగు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకే రోజు, ఇంకో మీటింగ్ రాయలసీమ జిల్లాలో
ఇంకొక మీటింగు కోస్తాంధ్రాలో. మూడు ప్రాంతాల్లో ఒకే రోజు హెలికాప్టర్ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలా ప్రతిరోజు మూడు ప్రాంతాలు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆ పార్టీల ముఖ్య నేతలందరూ కూడా చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి షెడ్యూల్ కూడా రెడీ చేయబోతున్నారు. ఏదేమైనా ఎన్నికల సంగ్రామం వేడిగా ఉంది, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రకటించనున్నట్టు మాకున్న సమాచారం. వీలైతే తాడేపల్లిగూడెం, లేకుంటే ఏలూరు, లేకుంటే తణుకులో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే 2024 ఎన్నికల్లో ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నామో చెప్పడానికి ఒక మేనిఫెస్టో కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడానికి కూడా ఆ విధంగానే ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇదేమైనా ఎన్నికల బహిరంగ సభలతో పాటు 2024 ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ జిల్లాలోనే ప్రకటించనున్నారు. అది ఏ నియోజకవర్గం అనేది ప్రస్తుతానికి మనకందరి సమాచారం అయితే తాడేపల్లిగూడెం కానీ, తణుకు కానీ, ఏలూరు కానీ, ఈ 3 నియోజకవర్గాల్లో ఒక చోట కంపల్సరీగా 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో ప్రకటిస్తారని, మన మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి, కొత్తగా ఏం చేర్చారు, ఏం చేర్చబోతున్నారు, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి మేలు చేకూర్చే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేస్తూ చేసింది. మరి ఆ యొక్క మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో వచ్చిన తర్వాత కానీ మరి ఆ మేనిఫెస్టో ఉన్న సమగ్రమైన సమాచారం ఏంటో మనందరం తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా సామాన్య ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకి దగ్గరగా ఉండే మేనిఫెస్టో మాత్రమే వైసీపీ ప్రభుత్వం అమలు చేయబోతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. ఆ విధంగానే వారందరికీ ఈ వర్గాలకు ఎలాంటి మేలు చేయబోతున్నారో రానున్న రోజుల్లో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.